హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రేణు. ఏంది ఇంత పెద్ద బాక్స్ పట్టుకోనని అనుకుంటున్నారా? ఇది మా చిన్న పాప డ్రెస్ అయితే వచ్చింది. బర్త్డేకి అనేసి డ్రెస్ తీసుకున్నాము. తనకు అలానే హెవీగా ఉండాలంటే చాలా ఇష్టము. డ్రెస్సెస్ కానీ ఏది సెలెక్ట్ చేసుకున్నా కొంచెము కాస్ట్లీవే సెలెక్ట్ చేసుకుంటుంది. కాస్ట్లీ అంటే తనకు లుక్ రిచ్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలనేసి అయితే చూస్తుంది. ఫస్ట్ అయితే నేను డ్రెస్కి మ్యాచింగ్స్ చూపిస్తాను. ఇలా 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నా. ఓన్లీ స్టోన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అంటే రెగ్యులర్గా వేసుకోరు కదా, ఎప్పుడో ఒకసారి వేసుకుంటారని ఇలా ఆపోజిట్ కలర్ అయితే తీసుకున్నాను, సిల్వర్ కలరు. అలానే మనకి హెయిర్ క్లిప్ కూడా అయితేనే ఇలానే తీసుకున్నాను. అంటే వేరే డ్రెస్సెస్ మీదకి ఇలా సూట్ అవుతాయి కదా, సేమ్ కలర్ తీసుకుంటే వేరే డ్రెస్సెస్కి మ్యాచ్ కాదనేసి అయితే ఇలా సెలెక్ట్ చేసుకుంటాను ఎప్పుడు. ఇంకా ఫైనల్లీ డ్రెస్ అయితే మీకు చూపించేస్తాను. డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. వేసుకున్నాక పాపకైతే ఆ బర్త్డే రోజు చాలా మంచి లుక్ అనిపించింది డ్రెస్ అయితే. డ్రెస్ ఫినిషింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అసలు ఎక్కడ ఎంత నీట్గా అసలు చాలా చాలా బాగా అనిపించింది నాకైతే డ్రెస్సు. ఇలా చూడండి, ఇలా డ్రెస్కి అయితే సైడ్ ఇట్లా రింగ్స్ ఇచ్చారు కదా, అవి ఏమన్నా ఊడిపోతాయేమో ఇలా స్టిచ్ చేశారు అనుకున్నాను, కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ ఇవ్వలేదు, సపరేట్గా అయితే వాళ్ళే స్టిచ్ చేసి ఇచ్చారు. డ్రెస్ తీసుకున్నాక నెట్టెడ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. డ్రెస్ అయితే ఫుల్ లెంత్ ఫ్రాకే, అంటే లాంగ్ ఫ్రాక్ లాగానే వచ్చింది. ఫినిషింగ్ అయితే బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. అంటే మనం రివర్స్ చేసినప్పుడు ఏమన్నా గుచ్చుకోవడం కానీ క్యాన్ ఏమన్నా రఫ్గా ఉండడం కానీ అలా ఉంటుంది కదా, అలా లేకుండా మంచిగా నీట్ ఫినిషింగ్తో జిప్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారు. ఇది సైజు 30 అండి, డ్రెస్ సైజ్ అయితే చాలా మంచిగా వచ్చింది. డ్రెస్ వేసుకున్నాక బర్త్డే రోజు ఎలా ఉందో ఫొటోస్ అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను, ఒకసారి చూసేయండి ఎండ్లో అయితే. అండ్ ఇట్లాంటి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఫోల్డింగ్కి చాలా కష్టం అవుతుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి బాక్సెస్సే పెట్టుకొని ఆ బాక్సెస్లోనే స్టోర్ చేసుకోండి. మనము ఫోల్డింగ్స్ వేరేగా చేసుకున్నా లేదా మనం అన్ని ఫ్రాక్స్తో పాటు కలిపి పెట్టుకున్నా ఇవి కొంచెము డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఇలా బాక్సెస్లోనే స్టోర్ చేయడానికైతే ట్రై చేయండి. నెక్ అయితే మరి ఏమంత పెద్దగా లేదు, సరిపోయింది, కరెక్ట్గా ఉంది. 30 సైజ్ అయితే సరిపోయింది. ఇంకొంచెం లూజ్ అయితే ఉంది, కానీ ఇంకొక 1-2 ఇయర్స్ అయితే సరిపోతుంది. ఇవి తీసుకోవడం కన్నా కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టము. ఇలాంటి ఫ్రాక్స్ ఒక 10 ఉన్నాయంటే బీరువా అయితే సరిపోతుంది. ఇంకా స్టోర్ చేయడం అయితే కష్టం, ఇంకా తప్పదు కదా. ఒకవేళ మీరు ఇలాంటి ఫ్రాక్స్ మెయింటైన్ చేస్తుంటే మీరు ఎలా మెయింటైన్ చేస్తారో, వీటిని వాష్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఒక్కసారి అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తెలియకపోతే ఫాలో అయిపోతాము. ఇలా అయితే ఫోల్డ్ చేసి చక్కగా అయితే బాక్స్లో తీసి పెట్టేశాను. ఈ ఫైనల్లీ పాప లుక్ అయితే ఇలా ఉందండి. డ్రెస్ వేశాక ఎలా ఉందో ఒకసారి చూడండి. చాలా బాగా అనిపించింది. ఫొటోస్కి కూడా మంచి బ్రైట్గా మంచి కలర్ వచ్చింది. అంటే స్కూల్కి నార్మల్ డ్రెస్ ఉండదు కదా, ఇలాంటి డ్రెస్సెస్ వేసినప్పుడు అయితే ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ వెళ్ళినప్పుడు అయితే డ్రెస్సెస్ కరెక్ట్గా సూట్ అవుతాయి. అందుకనైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. లైట్ కలర్స్ ఒక 2-3 టైమ్స్ వేశాక డల్ అనిపిస్తుంది అనేసి అయితే బ్రైట్ కలర్సే చూస్ చేసుకుంటాను పిల్లలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మెన్షన్ చేయండి. అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.